హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్. వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మీలాంటి వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళగానే అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకే వస్తుంది. అప్పుడైతే మీరు చూడవచ్చు. అలాగే ఈరోజు నేను శ్రీరామనవమికి సంబంధించిన మా ఇంట్లో పూజ అయితే ఎలా జరుపుకున్నానో ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట. ఇలా చూడండి, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇల్లు మొత్తం నీట్గా, అంటే మంగళవారం రోజైతే నేను క్లీనింగ్ అయితే చేయలేదు. ఈరోజు బుధవారం కాబట్టి బుధవారం రోజు నేను శ్రీరామనవమి మనకి బుధవారం కదా, అందుకని ఇల్లు మొత్తం నీట్గా క్లీనింగ్ అయితే చేసేసాను. ఇలా బయట సైడ్ అయితే ముగ్గు అయితే వేసాను. నాకేంటంటే శుక్రవారం పండగలప్పుడు ఇలాంటి తామర పుష్పాలతోటి ముగ్గు వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. ఈ బయట సైడ్ మొత్తం ముగ్గులు వేసాను. అలాగే బయట అంటే గుమ్మం బయట కూడా పూజించుకొని పసుపు కుంకాలతోటి ముగ్గు అయితే వేసాను. చాలా బాగుందనమాట. ఎప్పుడైనా మన ఇల్లు కలకలలాడాలంటే ముందు గుమ్మం బయట మనం ముగ్గులు వేయటం వలన మన ఇల్లు చాలా కళగా నీట్గా లక్ష్మీదేవిని లోపలికి ఆహ్వానించినట్లుగా చాలా కళగా ఉంటుందన్నమాట. అందుకే నాకు శుక్రవారం పండగలు వచ్చినప్పుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడైతే ముగ్గులు అవన్నీ వేయటం అయిపోయింది కదా. ఇక్కడైతే నేను మామిడికాయ పప్పు అంటే పెసరపప్పు, అలాగే మామిడికాయ వేసి కూర అయితే చేస్తున్నా. పప్పు అంటే టమాటా పప్పు చేస్తారు కదా, అలా అయితే చేస్తున్నాను అనమాట. మనకేంటంటే కందిపప్పు చాలా వేడిగా ఉంటుంది. మా సైడ్ అయితే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మా సైడే కాదు, అన్ని చోట్ల అలాగే ఉంటాయి. అందుకే నేను ఏంటంటే కందిపప్పు కాకుండా పెసరపప్పుతోటి అయితే చేస్తున్నాను. పెసరపప్పు అంటే మనకి వడపప్పు చేస్తారు కదా, దాంతో అనమాట. చాలా సలవగా ఉంటుంది, త్వరగా కూడా ఉడికిపోతుంది అనమాట. నానబెట్టాల్సిన అవసరం లేదు. కందిపప్పు అయితే కాసేపు నానబెట్టుకోవాలి, లేదంటే ఓన్గా అయినా ఇలా కుక్కర్లో అయితే వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను టమాటాలు, ఉల్లిపాయలు, మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఉప్పు కారాలు ఇవన్నీ వేసేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టేసాను. కుక్కర్లో పెట్టడం వల్ల ఏ పప్పు అయినా పప్పు కూరకి సంబంధించింది, లేదా మనకి పప్పుచారు చేసేటప్పుడు పప్పు కానీ లేదా బంగాళదుంపలు ఇవన్నీ మనం అలా ఉడికించుకోవటం వల్ల చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒక్క కుక్కర్ ఉంటే చాలు. మనకేంటంటే పప్పు ఎక్కువగా మనం ఉడికించుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. అందుకే ప్రతి ఇంట్లో కంపల్సరిగా ఒక కుక్కర్ ఉన్నా సరిపోతుంది. కొంతమంది అంటే ఒక 3, 2 అలా ఉంటాయి. మా ఇంట్లో అయితే 3 కుక్కర్స్ అయితే ఉన్నాయి. ఇంకా పెద్దది కూడా ఉంది. 5 లీటర్లది. అదైతే అస్సలు ఇంత మటుకైతే ఓపెన్ అయితే చేయలేదు. ఎక్కువగా నేను రేర్గా మూడే యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక్కడైతే పప్పు కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా. ఇలా అయితే నేను వెనిపేసుకున్నాననమాట. వెనిపిన తర్వాత ఒక పక్క రైస్ ఉడుకుతూ ఉంది. ఒక పక్క అయితే పప్పు అయితే తాలింపు పెడుతున్నాను. ఈరోజు ఏంటంటే శ్రీరామనవమి కాబట్టి నాన్ వెజ్ కర్రీస్ అలాంటి ఏది మనం వండుకోకూడదు. విడి పండగలప్పుడే అస్సలు వండను. అలాంటిది ఈరోజు శ్రీరామనవమి అంటే ఇంకా మనకి దేవుడికి సంబంధించిన పండగ కాబట్టి నాన్ వెజ్ కర్రీస్లో అలాంటివి అయితే వండకూడదు. ఇప్పుడైతే పప్పు కూడా తాలింపు అయితే వేసేసాను. చూస్తుంటేనే చాలా బాగుంది కదా. ఇక్కడైతే ఏదో స్వీట్గా తినాలనిపించింది. అందుకేంటంటే సడన్గా నాకు ఎక్కువగా అవైలబుల్లో ఈ పంచదార అలాగే శనగపిండి అయితే ఉంటుందన్నమాట. తినాలి అనుకున్నప్పుడల్లా ఖచ్చితంగా ఇదైతే చేస్తాను. మైసూర్పాకు ఇప్పుడిప్పుడే హీట్ అయితే తగ్గుతుంది. అలా కటింగ్ చేసి అలా అయితే పెట్టేశాను అనమాట. ఈలోపైతే అదంతా నేను వర్క్ అంతా మధ్యాహ్నం పూట అయితే చేశాను. అంటే ఉదయం పూజ చేశాను. ఎప్పుడు ఉదయం పూట పూజ చేసేదే నేను వీడియో అయితే పెట్టాను కదా. ఈరోజైతే నేను సాయంత్రం పూట కూడా ఎలా పూజ చేసుకుంటాను అదైతే చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిందనమాట. 4 గంటలకల్లా మళ్ళీ పని స్టార్ట్ చేశాననమాట. ఇక్కడైతే చూడండి, మా ఇంటి ముందే మాది బొప్పాయి చెట్టు అయితే ఉంది. బొప్పాయికాయ అయితే కోసాము. చాలా బాగుంది కదా. చాలా మనకి బెనిఫిట్ అయితే ఉందనమాట. బొప్పాయి పండు తినటం వల్ల మనకి రక్త కణాలు అయితే పెరుగుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. అందులో మేము బయట నుంచి కొనుక్కోకుండా మా ఇంట్లోనే పెంచిన బొప్పాయికాయలు అనమాట. ఇక్కడైతే చూసారా, రెడీగా పువ్వులు అయితే ఉన్నాయన్నమాట. సెంటి జాజులు అలాగే సన్నజాజులు. మల్లెపూలు పూయటం అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయ్యాయి అనమాట సన్నజాజులు. ఒక్క సన్నజాజ మొక్కగానుంటే ఎప్పుడూ నిత్యం మనకి ఇంట్లో పువ్వులు వస్తూనే ఉంటాయి. అలాగే మనకి పటాలకైనా లేదా మనకి తలలో పెట్టుకోవటానికైనా ఉపయోగించుకోవచ్చు. నేను ఎక్కువ శాతం ఏంటంటే తలలో పెట్టుకునే కన్నా పటాలకే యూజ్ చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో పూసిన పువ్వులు ఎక్కువ శాతం నేను పూజకే ఉపయోగిస్తాను. ఇన్కేస్ ఏదన్నా ఎక్కువైతేనే ఒక 2, 3 మూరలు పూసినప్పుడు మాత్రమే పటాలకు పెట్టిన తర్వాత అప్పుడు మిగతాయి నేనైతే పెట్టుకుంటాను. నాకు ఎక్కువగా పూజలోకి పువ్వులు ఉపయోగించుకుంటేనే చాలా నచ్చుతుంది. నాకు లేకపోయినా పర్వాలేదు. ఇక్కడైతే సెంటు జాజులు అయితే కోసేసాను. అలాగే సన్నజాజులు అయితే కోస్తున్నాను. మళ్ళీ మన మల్లి చెట్టు ఉంది కదా, మల్లి చెట్టుకి ఆకు అయితే దుయ్యాలి. ఈ ఏప్రిల్
నెలాఖరులో లేదా మే నెల వచ్చిన తర్వాత అయినా దుయ్యాలన్నమాట. ఆకు మొత్తం తీసేస్తే మళ్ళీ రెండోసారి అయితే పూలైతే స్టార్ట్ అవుతాయి. ఇక్కడైతే చూసారా మొత్తానికి ఈ పూలు మొత్తం కోసేసాను. ఈ కాడల పొడవుగా ఉన్నవి వచ్చేసి సన్నజాజులనమాట. అయ్యొచ్చేసి సెంటు జాజులు. విరజాజులయితే ఇంకా చిట్టిగా అసలు అల్లలేము. కానీ చాలా తేలిగ్గా ఉంటాయి. ఒక 2 మూరలు మనం తలలో పెట్టుకున్నా కూడా చాలా తేలిగ్గా మంచి స్మెల్ తోటి చాలా బావుంటాయి. ఇప్పుడైతే పూలు కోసేసరికి కనీసం గంట పైనే పట్టిందనమాట. 2 రకాల పూలు కొయ్యాల. పువ్వులు కొయ్యాలి కదా! అందుకే లేట్ అయిపోయింది. అస్సలు మీరు నమ్ముతారో లేదో ఉదయం నుంచి అయితే నేను అన్నమే తినలేదు. అంటే టిఫిన్ చేశాను ఉదయాన్నే. ఇక నా దోసలు తినటం అలవాటైతే అయిందనమాట. రోజు అంతకుముందుకు రైసే తినేదాన్ని. ఆ దోసలు తినటం వలన ఇక నా ఆకలి అస్సలు వేయలేదనమాట. మధ్యాహ్నం పప్పు ఇవన్నీ చేసేసి పూజ అయిపోయిన తర్వాత కాసేపు అలా పడుకున్నాను. మళ్ళీ ఇక సాయంత్రం పూటైతే పని స్టార్ట్ చేశాను కదా! పూలు కోసిన తర్వాత అప్పుడు మాత్రమే అన్నం నేను హర్షి పాపకు పెడుతూ ఇద్దరం తినేసాము. ఇప్పుడైతే మొత్తానికి పువ్వులు కూడా అల్లటం అయితే అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే సన్నజాజులు సపరేట్‌గా మళ్ళీ సెంటు జాజులు సపరేట్‌గా అయితే కట్టాను. ఇక్కడైతే చూసారా ఇక స్నానాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇక పూజ కోసం అయితే స్టార్ట్ చేశాను. మనకి శ్రీరామనవమి అంటేనే వడపప్పు, పానకం ఇవైతే రెడీగా చేసుకున్నాననమాట. ఉదయం వండిన పప్పు అయితే ఉంది, మామిడికాయ పప్పు. ఇక రైస్ అయితే పూజ అయిపోయిన తర్వాత వండుకుందామని ఇక్కడైతే ఇక పానకం అయితే రెడీగా చేసుకున్నాను. ఇవన్నీ చేసుకునే ముందుగానే నేను వడపప్పు అయితే నానబెట్టుకున్నాననమాట. అది నానిన తర్వాత 2 సార్లు నీట్‌గా కడుక్కొని బెల్లం, వడపప్పు అయితే రెడీ చేసుకున్నాను. అలాగే పానకం కూడా రెడీ చేసుకున్నాను. కొన్ని వాటరు అలాగే మిరియాలు, బెల్లం, యాలకులు మంచి టేస్ట్ అనేది బావుంటుంది. యాలకులు, మిరియాలు వేయటం వలన మనకి పానకం అనేది చాలా బావుంటుంది. ఉదయం మా రామాలయంలో అయితే పూజలు, అభిషేకాలు ఇవైతే జరిగినాయి. అదైతే నేను వెళ్ళలేదు కాబట్టి వీడియో అయితే తీయలేదు. తర్వాత ఎందుకు మిస్ అయ్యానా అనిపించిందనమాట. వెళ్ళున్నట్టయితే బాగుండేది అనిపించింది. చూద్దాం నెక్స్ట్ టైం ఎలా జరుగుతుందో అప్పుడైతే కంపల్సరీగా తీస్తాననమాట. అదైతే మిస్ అయినందుకు నాకు చాలా డిసప్పాయింట్‌గా ఉంది. వెళ్ళున్నట్టయితే రామాలయంలో అభిషేకాలు ఇవి చాలా బాగా అయితే జరిగినాయి అనమాట. నాకు ఇంట్లో వర్కే సరిపోతుంది. అసలు బయటికి వెళ్ళటానికి కూడా కుదరట్లేదు. ఇప్పుడైతే మొత్తానికి పూజ అయితే స్టార్ట్ చేశాను. పువ్వులు మొత్తం పెట్టేసి దీపం కూడా వెలిగించాను. వడపప్పు పానకం కూడా స్వామికైతే ఇలా పలహారంగా చేసి పెట్టి ఫైనల్‌గా హారతి అయితే ఇస్తున్నాననమాట. ఈరోజు నేను మా శ్రీరామనవమి పండగకి సందర్భంగా ఇలా వడపప్పు పానకం అంటే శ్రీరామనవమి అంటేనే వడపప్పు పానకం. ఏది ఉన్నా లేకపోయినా ఈ రెండైతే స్వామికి చాలా ఇష్టమైన ప్రసాదం అనమాట. ఈ రెండైతే చేశాను. చేసి ఇలా హారతి అయితే ఇచ్చాను. అలాగే సింపుల్‌గా ఈ శ్రీరామనవమికి మా ఇంట్లో సింపుల్‌గా కాదు మనస్ఫూర్తిగా ఇలా అయితే పూజ చేసుకున్నాను. ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడైతే ప్రశాంతంగా పూజ చేసుకున్నాను కదా! హారతి ఇచ్చిన తర్వాత కాసేపు అలా స్వామిని స్మరించుకుంటూ మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా టెంపుల్‌కి వెళ్ళినప్పుడు మీరు ఎలా దండం పెట్టుకుంటారో నాకైతే తెలీదు గానీ నేనైతే స్వామి అందరూ బాగుండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, మా పక్కింటి వాళ్ళు అందరూ మాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ బాగుండాలి అని చెప్పి నేనైతే ప్రతిసారి ఏదో చెప్పటం అనే కాదు అలాగే దండం పెట్టుకుంటాను. ముందు మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ బాగుంటేనే మనం కూడా హ్యాపీగా ఉంటాం అనమాట. మనం ఒక్కళ్ళమే బాగుండాలని ఎప్పటికైతే కోరుకోకూడదు. నాకైతే ఇదే తెలుసు. మరి ఏమంటారు? మీరు కూడా ఇంతేనా? అలాగే ఉంటారులేండి. నేనేందంటే నా మనసులో ఉన్నదైతే చెప్పాను. స్వామి త్వరలో నేను మీ కొండకి రావాలనుకుంటున్నాను. మా పెద్దబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ మంచి మార్కులతోటి పాస్ అయ్యి మంచి సీటు అంటే పాస్ అవ్వంగానే మంచి మార్కులు రావాలి. అలాగే ఇప్పటికే నేను 3 సంవత్సరాలు అవుతుంది నిన్ను చూసి. త్వరలో నిన్ను చూడాలనుకుంటున్నాను స్వామి. అంటే వెంకటేశ్వర స్వామిని. అలాగే రాముల వారిని అయితే మామూలుగా మా ఇంటి ముందే టెంపుల్ ఉంటుంది కాబట్టి అక్కడైతే చూస్తాము. ఇక నా స్వామి అంటే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నాము. మా పెద్దోడు రిజల్ట్స్ రాగానే వెళ్తామన్నమాట. అదంతా నేను స్వామిని మనసులో అనుకుంటూ నిన్ను చూడాలి. 3 సంవత్సరాలు అవుతుంది. ఎప్పుడు స్వామిని దర్శనం చేసుకోవాలని ఆ భాగ్యం మాకెప్పుడు లభించిద్ది అని దండం పెట్టుకొని అందరూ బాగుండాలి పిల్లలు అందరూ పెద్దవాళ్ళు అని అనుకుంటూ ఈ వీడియో అయితే ఇంతటితోటి ఎండ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.